అమ్మ ఇలా గైస్ 60,000 రూపీస్ ఐటమ్ ఉంది. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సాగర్ నాయక్ బ్లాగ్స్. అండ్ ఈరోజు వచ్చేసి ఐటమ్ తీసుకున్న తర్వాత అండ్ ర్యాపిడో అండ్ ఓలా అయితే స్టార్ట్ చేస్తాయి ఈరోజు. అండ్ ప్రజెంట్ వచ్చేసి ఫిలిం నగర్ అప్పు. సో ఈ రోడ్ అయితే మరి దారుణంగా, బైక్ అయితే అసలు ఎక్కదు, డబల్ ఉన్నప్పుడు. సింగిల్ అంటే సింపుల్గా ఎక్కేస్తుంది లేండి. అండ్ ప్రజెంట్ వచ్చేసి రమణాయుడు స్టూడియో దగ్గర అయితే ఉన్నాను. జస్ట్ ఇప్పుడే ఒక ఫుల్ ట్యాంక్ చేయించుకున్నా. అండ్ రోడ్ నెంబర్ 35లో, జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 35లో అయితే షాప్ ఉంది. సో అక్కడికి వెళ్ళేసి తీసుకుంటాం సామాను. అండ్ ఆ వస్తువు వచ్చేసి స్పెషల్, సో వెళ్ళి తీసేసుకుందాం. అండ్ ఒక ఫ్రెండ్ అయితే వస్తుండు, ఆ ఫ్రెండ్ని పికప్ చేసుకున్న తర్వాత షాప్కి అయితే వెళ్ళిపోదాం పదండి. సో ఊరు నుంచి అయితే ఫ్రెండ్ వచ్చాడని చెప్పాను కదా, ఫ్రెండ్ గారు వచ్చేసి ఇక్కడనే ఉన్నా అన్నాడు. యాక్చువల్లీ వాడు వచ్చింది ఒక ఐటమ్ తీసుకోవడానికి. అండ్ ఇద్దరం అయితే తీసుకోవడానికి అయితే వెళ్తున్నాం ప్రజెంట్. సో కనిపించాడు వీడే దరిద్రం వీడే పికప్ చేసుకొని పోవాలి ఇప్పుడు షాప్కి. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి ప్లీజ్. వర్క్ ఫర్ మీ. నువ్వు కూడా చేస్తున్నావు కదా బ్లాగ్? నేను కూడా చేస్తున్నా. రికార్డ్ అవుతుంది. సాగర్ 0499 సంగతి చెప్పాలి నువ్వే. ఎవరు అమ్మాయి అడుగుతుంది నేను వస్తుంటే. అవునా? నెంబర్ ఇవ్వకపోయావు. స్టోర్ ఎక్కడ ఉంది అది? స్టోర్ ఎక్కడ ఉంది అది? అట్టా ఇదేనా? అటు రైట్లో ఉంది. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఎక్కువ చెప్తా. సో ప్రజెంట్ వెళ్ళి ఐటమ్స్ అయితే తీసుకోవాలి కొన్ని. అండ్ ఈరోజు బిల్లు వీడికైతే వచ్చిపోద్ది. అండ్ ఎంతైతే చూద్దాం. బిల్స్ మొత్తం గట్టి ప్లాన్లోనే ఉన్నాడు. అండ్ గట్టి ప్లాన్లోనే వెళ్తున్నాం కూడా. ఎక్కడరా? ఓకే. సో ఇది వచ్చేసి స్టోరు. పార్కింగ్ కింద ఉంది దాన్ని. సో వెహికల్ పార్క్ చేసేసుకొని వెళ్ళిపోదాం. వస్తుండే చూడు వీడు సత్తుపల్లి నుంచి హైదరాబాద్కి వచ్చిండు నన్ను సవా కొట్టడానికి. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. కాదురా, సత్తుపల్లి నుంచి హైదరాబాద్ నన్ను సవా కొట్టడానికి కదా వచ్చింది. ప్లే బాయ్ రే, ప్లే బాయ్ రే, గేమ్ ప్లే బాయ్ రా, గేమ్ ప్లే బాయ్ రా, గేమ్ ప్లే బాయ్. ఏంటి ఏం తెలియని అమ్మాయికున్నావా? పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. నమ్ముతారు ఎవరన్నా? నమ్ముతారు. ఎందుకు నమ్మరు? అమ్మాయిలు ఈజీగా నమ్ముతారు. సరే పదా తీసుకుందాం. ప్రజెంట్ మేము ఇప్పుడు కెమెరా తీసుకురావడానికి అయితే వెళ్ళాము. అండ్ అక్కడ వచ్చేసి అవైలబుల్ లేదు స్టాక్. సో వేరే స్టోర్కి అయితే ప్రజెంట్ వెళ్తున్నాం నేను, వీడు అండ్ చిన్ను. సో ప్రజెంట్ హైటెక్ సిటీలో ఒక స్టోర్ ఉందంట. సో ఆ స్టోర్కి అయితే వెళ్తున్నాం. అండ్ ఇక్కడ నుంచి ఒక 10-15 మినిట్స్ వెళ్ళాక మేమైతే ఏమేమి తీసుకున్నాం, ఎంత బడ్జెట్ అయింది మొత్తం చెప్తాను మీకు. ప్రజెంట్ పెద్దమ్మగుడి మెట్రో స్టేషన్ దగ్గర అయితే ఉన్నా. అండ్ వెళ్ళిపోదాం పదండి. చెప్పు. టికెట్ ఉంది కదా వాడిచ్చింది. పడదొబ్బితే మళ్ళీ బయటకి వెళ్ళి వెళ్తావు, పంపించాడు కాడు. పంపిస్తానంటే మన బండి లోపల ఉంది అని చెప్పి మొత్తం ఇప్పుడు ఎక్కడ జూబ్లీహిల్స్ నుంచి హైటెక్ సిటీకి తీసుకొచ్చు మొత్తానికి. ఇది సెకండ్ షాపు. ఇక్కడ కూడా తీసుకోకపోతే నేను ఆ షాపులోనే మడత పెట్టి, ఆ కుర్చీ మడత పెడతాడు చూడు తాత, ఆ డైలాగ్ నీకు 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 యూజ్ చేస్తుంది. ఇది సెకండ్ షాప్ ఇప్పుడు. చలో 4-5 షాపులు. నీకు ఓపిక ఉన్నంత నాకు ఉండొద్దు. నాకు ర్యాపిడో ఈరోజు ర్యాపిడో బ్లాగ్ కూడా చేయాలి. రే చిన్ను, ఇక్కడ మొత్తానికి ఇంతరా బిల్. ఇది ఈ ప్యాకెట్లో మొత్తం 60,000 రూపీస్ ఐటమ్ ఉంది. ఏంటిదంటే ఒకటి సేమ్ మైక్ నాది కూడా. అండ్ ఇదొకటి. అండ్ ఇంకొకటి ఏంటిదంటే
బ్యాటరీ డ్యూయల్ బ్యాటరీ అండ్ ఛార్జర్ కేబుల్ అడాప్టరు. అండ్ ఇది వచ్చేసి గోప్రో హీరో 11 క్రియేటర్ ఎడిషన్. సో మొత్తం ఐటమ్ వచ్చేసి 60,000. ఈ ఐటమ్ వచ్చేసి వీడు ఖమ్మం నుంచి వచ్చేసి 60,000 ఖర్చు పెట్టిండు ఒక రోజులో. రిచ్ కిడ్ రా నువ్వు, లిటరల్లీ రిచ్ కిడ్. బైక్ ఇక్కడ ఉందిరా. సో ప్రజెంట్ వచ్చేసి మేమైతే ఎగ్జాక్ట్లీ హైటెక్ సిటీ మెట్రో అండ్ మెట్రో దగ్గర అయితే గెలాక్సీ మాల్ ఉంది కదా లెఫ్ట్లో. ఈ మాల్లో అయితే మేము ఐటమ్స్ అయితే తీసేసుకున్నాం, కెమెరా అండ్ బ్యాటరీస్, మైక్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఫుడ్కి అయితే వెళ్తున్నాం ఇద్దరం. ఫుడ్ తినేసిన తర్వాత హెల్మెట్ తీసుకోవాలి. అండ్ ఈరోజు టోటల్లీ ఎంత కాదనుకున్న బిల్లు మాత్రం గట్టిగా అయింది. సో ఫస్ట్ ఇప్పుడు నెక్స్ట్ ఫుడ్ తినేసిన తర్వాత హెల్మెట్కి అయితే వెళ్ళిపోవాలి. ఇందాక నుంచి 2 రౌండ్లు తిరుగుతుంది. ఇక్కడ ఒక పైన మండీ ఉంటుంది. అండ్ నేను ఇందాక ఈ మండీ క్రాస్ అయ్యి వెళ్ళిపోయాను. మొత్తం 2 రౌండ్స్ ఏమో తిరిగా మండీ వెతుక్కోవడానికి. సో ఇక వెతికి అలసిపోయాక దొరికింది, ఐడియా వచ్చింది ఎక్కడ లొకేషను. సో దీనిపైన మండి ఉంటుంది, ది జాయింట్ ఆల్ మండి. సో ఇక్కడ మేము ఇంతకుముందు వచ్చాము ఆల్రెడీ 2-3 టైమ్స్ వచ్చాము. అండ్ ఇది వచ్చేసి 3rd టైము. సో బైక్ పార్క్ చేసేసి సర్లేపా నువ్వు కూడా సెటప్ చేసుకోవాలి ఇలానే. ప్రతిదానికి గోప్రో తీయలేవు, తీయలేవు. ఆల్ ఇండియా అందగాడివిరా నువ్వు. నేనా నువ్వు వారా తాగింది? నాకు చాలా నచ్చింది. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. అంటే నోరు పడిపోయిందా? చాలా బాగుందా? ట్రోల్ అయితే నాకు తెలిసింది, ఖచ్చితంగా ట్రోల్ అయితే. ట్రోల్ అయితే కింద కామెంట్స్లో మీరు తిట్టండి, ఇంత మంచివాడిని ఎట్లా చెడగొడుతున్నాను. సో ప్రజెంట్ వచ్చేసి ఈరోజు వచ్చేసి కెమెరా కిట్ తీసుకున్నాం, క్రియేటర్ ఎడిషన్ 11 గోప్రో. అండ్ దాని తర్వాత ఫుడ్ అయితే కంప్లీట్ అయింది. అండ్ ఇప్పుడు మేము ఇద్దరం వెళ్ళేసి వీ గేర్స్కి అయితే వెళ్తున్నాం. వీ గేర్స్ ఎందుకంటే హెల్మెట్ తీసుకోవడానికి. సో మా ఫ్రెండ్ గారు వచ్చాడు కదా, సో వాడికైతే హెల్మెట్ కావాలంట. సో వీ గేర్స్లో అవైలబుల్ ఉందని చెప్పారు. సో వీ గేర్స్ ఎక్కడంటే నెక్సెస్ మాల్ దగ్గర కుకట్పల్లి. సో ప్రజెంట్ 100 ఫీట్ రోడ్లో అయితే ఉన్నాం మేము. వీ గేర్స్కి అయితే వెళ్ళేస్తున్నాం. అండ్ వీ గేర్స్కి వెళ్ళేసి ఇందాక నేను స్టోర్లో వీడియో తీయలేదు. అండ్ ఫుడ్ తినేటప్పుడు మా ఫ్రెండ్ గారిని ఒక్కడనే తీసా. అండ్ వీ గేర్స్లో మాత్రం ఖచ్చితంగా వీడియో తీస్తాను. అండ్ సో చలో మరి వీ గేర్స్కి వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి పొద్దుటి నుంచి తిప్పి చేస్తుండు ఈ ఉండే. థ్యాంక్స్, లవ్ యూ ఫరెవర్. రే జఫా, మార్నింగ్ నుంచి తిప్పి చేస్తున్నారు జఫా. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. ఎప్పుడు ఎక్కడి నుంచి అంటే మా జూబ్లీ హిల్స్ నుంచి వీ గేర్స్కి వస్తాం, కూకట్పల్లి తీసుకొచ్చావు. ఇదే వీ గేర్స్ కూకట్పల్లి. అండ్ హైటెక్ సిటీ వెళ్తుంటే ఫ్లైఓవర్ స్టార్టింగే లెఫ్ట్లో ఉంటుంది సర్వీస్ రోడ్లో. సో లోపలికి వెళ్ళేసి హెల్మెట్ తీసుకుందాం వీడి కోసం. ఈ తలకాయ పెద్ద తలకాయ పడుతుంది హెల్మెట్. సో వెళ్ళిపోదాం పదండి లోపలికి. ఏంటి మళ్ళీ చెప్పు. కాళ్ళు లాగుతున్నాయి. నాకేమైనా ఐశ్వర్యరాయ్ గుర్తుకొస్తుందా? ఎప్పుడు వచ్చావురా? 11 o'clock వచ్చావు. నేను రాత్రి 9 బయలుదేరా. నేను అవునరా, నువ్వు కూర్చొని మెట్రో
అర్థం కాదు. నువ్వు మెట్రో అది కూడా నువ్వు మెట్రోలో వచ్చావు, నేను బైక్ మీద వచ్చా. ఎవడు రమ్మని మెట్రోకి రావాలి? మెట్రో మీ తాత కట్టించిండా? లేదంటే చెప్పు, మొత్తం రోడ్ వేద్దాం. చలో గైస్, ఇక్కడ ఫైనల్గా ఒక 9,000 బొక్క. ఇక్కడ ఎంత అయిందిరా బిల్లు? ఇక్కడ వచ్చేసి సేమ్ నా హెల్మెట్ ఎలా ఉందో అలానే సెటప్ చేసుకున్నాం. బట్ ఇక్కడ బెనిఫిట్ ఏంటిదంటే వాళ్ళే ఫిక్స్ చేసి ఇచ్చారు. సో వాళ్ళు ఫిక్స్ చేసి ఇచ్చారు చెప్పాలంటే. లేకపోతే ఈరోజు సచ్చేవాడు మామూలుగా కాదు, కూర్చోబెట్టి మరి కట్ మొత్తాన్ని చేయించేవాడిని. లేకపోతే నన్ను ఫిక్స్ చేయమన్నాడు. అది ఫిక్స్ చేయాలంటే కనీసానికి ఒక ½ అవర్ అవుతుంది. ఇప్పుడు బతికిపోయినా తర్వాత మాత్రం వదలను, ఎప్పుడో చోట దొరుకుతాడు. 9,000 బిల్లు, వి గేర్స్ వచ్చినాం దీంట్లో 9,000, దాంట్లో 56,000. సో ఇప్పుడు వచ్చేసి నెక్సెస్ మాల్కి వెళ్ళాలి. సో డ్రాప్ చేసేసి అలాగే ఇంటికి వెళ్ళిపోవాలి. సో చలో ఇక వెళ్ళిపోదాం. హైదరాబాద్ వచ్చి 70,000 బొక్క పెట్టుకొని అర్థం కాదు. 70,000 బొక్క పెట్టుకొని ఐటీ దొబ్బేస్తున్నా. 70,000 బొక్క పెట్టుకో. 70,000 బొక్క పెట్టుకొని పోతున్నావు. ఏం చేస్తాం, తప్పదు గైస్. చూసారు కదా, ఈ బాక్స్ ఒకటి, ఈ బాక్స్ ఒకటి పట్టుకొని వెళ్ళాలి, తప్పదు. ఇంకా బ్లాగర్స్ అన్నప్పుడు కష్టాలు వస్తూనే ఉంటాయి, చలో బాయ్, టాటా బాయ్. నాకు తగలదు. టాటా. అమ్మ ఇలా గైస్ చూడండి, ఇట్లా నొక్కుతాడు. వద్దులు, నొప్పి వచ్చేస్తుంది నాకు. నొప్పి వస్తుందా? ఏమనుకున్నావు? అది రేపు పొద్దున రైడ్ చేయాలి నేను. గైస్ అట్లనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు బ్లాగ్స్ అయితే వస్తాయి. ఈ సాకర్ ఛానల్ 1K అయిపోయిన తర్వాత పార్టీ ఇస్తాడు. ఆన్లైన్ పేమెంట్ చేయకపోతే వేసి పాడేస్తాను నేను. సరే బాయ్, టాటా. సో ప్రజెంట్ వచ్చేసి అవన్నీ అయితే ఎప్పుడు 11:30, 12 o'clock ఏమో పికప్ చేసుకున్నా. అప్పటి నుంచి ఇప్పటిదాకా నేను బయటనే ఉన్నాం ఇద్దరము. ఎందుకంటే వాడిది కూడా ఛానల్ ఉంది, యూట్యూబ్ ఛానల్. సో బట్ బ్లాగింగ్ ఛానల్ కాదు, బ్లాగింగ్ ఛానల్ కూడా ఉంది. అండ్ మోస్ట్లీ గేమింగ్ ఛానల్ వాడిది. సో మనవాడు పబ్జీ బ్యాచ్. అండ్ వాడు కూడా బ్లాగింగ్ సెటప్ అయితే తీసుకుండు. హీరో 11 క్రియేటర్ ఎడిషన్ అయితే తీసుకుండు. అండ్ మొత్తం అప్రాక్సిమేట్ ఈరోజు ప్రైస్ వచ్చేసి క్రియేటర్ ఎడిషన్కి 54,000 ఏమైంది టోటల్. ఎస్డి కార్డు, ఎక్స్ట్రా 2 బ్యాటరీస్ అన్నీ కలిపి. సో అండ్ ఇంకా మేము అలాగే వీ గేర్స్కి అయితే వెళ్ళాం. వీ గేర్స్లో ఎంతంటే ఒక 8,000 అయింది. 8,000 అండ్ నా మాస్క్ ఒకటి 8,350 రూపీస్. సో మొత్తం టోటల్ వచ్చేసి ఇంకా 70 మోర్లెస్ 70 దాకా అయితే అయింది. 70,000 కాదు, 65,000 అయింది. 65,000 బొక్క పెట్టుకున్నాడు మనోడు ఖమ్మం నుంచి వచ్చి. ప్రజెంట్ వచ్చేసి నేనైతే రాయదుర్గం మెట్రో కింద ఉన్నాను. అండ్ మా ఫ్రెండ్ గారు వచ్చాడు కదా, సో వస్తువులు అయితే తీసుకున్నాము. అండ్ వాడిని డ్రాప్ చేసేసాను కూకట్పల్లిలో. వాడికి 9 o'clock ఏమో బస్సు ఉందంట ఊరికి, ఖమ్మంకి. సో డ్రాప్ చేస్తూ ఇంటికి వెళ్తుంటే దారిలో ఖాళీగా ఎందుకు వెళ్ళడం అని ఓలాలో అయితే గోటు పెట్టేసుకుంటుంటే దారిలోనే నాకు ఒక బుకింగ్ వచ్చింది. సో పికప్కి అయితే వెళ్ళిపోతున్నా. అండ్ ఈరోజు బుకింగ్స్ చేసుకుంటూ వెళ్దామని అయితే అనుకోలేదు. బట్ ఖాళీగా ఎందుకు వెళ్ళడం, మళ్ళీ ఇంత దూరం వచ్చాక బుకింగ్స్ చేస్తూ వెళ్ళిపోతుంటే సెట్ అవుతుంది కదా అని ఆన్ చేసేసుకొని పెట్టుకొని ఉన్నా. సో బుకింగ్ అయితే వచ్చింది ఇక్కడ నుంచి షేక్పేట్కి. సో డ్రాప్ చేసేసి ఇలాగే వెళ్ళిపోదాం. అండ్ అమౌంట్ వచ్చేసి 76 ఏమో చూపించింది ఓలాలో. సో 0 కమిషన్ కాబట్టి చలో పికప్ అయితే చేసుకున్నా. అండ్ సో పికప్ ఓటీపీ बोलिए ना 5275 हाँ 5275 हाँ ప్రజెంట్ వెళ్తూ ఖాళీగా ఎందుకు వెళ్ళడం అని రైడ్లు చేసుకుంటూ ఇంటికి వెళ్తున్నా. అండ్ పెట్రోల్ కూడా సేఫ్ అవుతుందని వెళ్ళేటప్పుడు ఏమో ఖాళీకి వెళ్ళిపోయా, ఎందుకంటే లేట్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ రిటర్న్ వెళ్ళాలి కాబట్టి ఇక మార్నింగ్ అనేసి సో తొందరగా వెళ్ళిపోయా. అండ్ ఇప్పుడు అంటే ఇంటికే వెళ్తున్నా కదా, సో ఆ రీజన్ వల్ల ఫస్ట్ పికప్ ఈరోజు పికప్ చేసుకొని వెళ్తున్నా. సో ఫస్ట్ పికప్ అమ్మాయి ఈరోజు. అండ్ అక్కడ నుంచి నాకు ఎలాంటి బుకింగ్స్ రావు. షేక్పేట్ నుంచి ఇంటికి
ఎందుకంటే వేరే చోటికి వస్తుంది కానీ షేక్పేట్ నుంచి లంగరోజ్కి బుకింగ్స్ చాలా రేర్. సో ఇదే ఫస్ట్ బుకింగ్ అండ్ లాస్ట్ బుకింగ్ కూడా ఇదే. $72. नहीं ఏ వాళ్ళండి. ఓకే, సో ఇంటికి వెళ్తే డ్రాప్ అయితే చేసేసాను. అండ్ డ్రాప్ లొకేషన్ నాకు చూపించిన అమౌంట్ 76 ఏమో చూపించింది అండ్ 72 రూపీస్ వచ్చింది. ఎందుకంటే కొంచెం ముందే డ్రాప్ తీసుకుంది ఆమె. సో ఏమైనా ఆర్డర్స్ వస్తే చేద్దాం, లేదా ఇంటికి వెళ్ళిపోవడమే. ఈరోజు రైడ్స్ ఒకటి చేసా. జూబ్లీ హిల్స్ మాదాపూరా. అండ్ మళ్ళీ గో టు హోమ్ అయితే పెట్టుకున్నా. అండ్ మళ్ళీ గో టు హోమ్ ఎందుకు పెట్టుకున్నా అంటే ఇంట్లో వర్క్ ఉంది. అండ్ మార్నింగ్ ఎప్పుడో వచ్చేసాను, నేను 11 o'clock వచ్చేసాను. ఇప్పటిదాకా బయటే ఉన్నాను ఫ్రెండ్ వల్ల. సో మొత్తం ఇక ఐటమ్ వాడికైతే ఇప్పించేసి వాడిని ఇంకో ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర అయితే డ్రాప్ చేసేసి ఇంటికి వెళ్తే మళ్ళీ రిటర్న్ అవుతుంటే ఫస్ట్ బుకింగ్ అయితే వచ్చేసింది. డ్రాప్ కూడా చేసేసాను. అండ్ సెకండ్ రైడ్ కోసం అయితే చూద్దాం. సెకండ్ రైడ్ వస్తే ఓకే చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు, లేదంటే ఇక డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోదాం. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కాస్త లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసినట్టు అనుకుంటున్నా.